లవ్ యూ ఇడియట్ పార్ట్ 10. హిందూ కాలేజ్ జాయిన్ అయ్యి అలా ఒక 1 మంత్ గడిచిపోతుంది. శాలినితో కూడా చనువు పెరిగి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. వన్ ఫైన్ డే కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ అనౌన్స్ చేస్తారు. స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాలేజ్ జాయిన్ అయినప్పటి నుండి ఏ ఫెస్ట్ లేకపోవడంతో ఇప్పుడు పార్టీ అనగానే అందరి మొహాలు వెలిగిపోతాయి. హిందూ వాళ్ళ క్లాస్లో కూడా అనౌన్స్ చేస్తారు. రూల్స్ కూడా అప్లైడ్ అంటారు. ఆ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్తో డాన్స్ చేయాలి. ఇదే రూల్ అన్నమాట. హిందూ షాక్ అవుతుంది ఆ రూల్స్కి. ఎవరైనా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్తో డాన్స్ చేస్తారు, ఇక్కడేంటి అంత విచిత్రంగా ఉంది అని అనుకుంటుంది మనసులో. ఏ హిందూ, ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఏమైంది నీకు? పార్టీ అంటే హ్యాపీగా ఉండాలి కానీ ఇలా డల్గా ఉంటారా ఎవరన్నా అని అడుగుతుంది శాలిని. అదేం లేదు శాలు, ఎవరన్నా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్తో డాన్స్ చేస్తారు కానీ ఇక్కడేంటి అంతా రివర్స్గా ఉంది, నాకేం అర్థం కావట్లేదు ఈ రూలు అని అంటుంది హిందూ దీనంగా మొహం పెట్టి. శాలిని నవ్వుతూ, అందరిలా ఉంటే ఈ కాలేజ్ స్పెషల్ ఏముంది, మన కాలేజ్ ఎప్పుడు స్పెషలేలే, అన్నీ వింత వింతగా ఉంటాయి అని అంటుంది శాలు. ఏంటో ఈ కాలేజ్ రూల్స్ చిత్ర విచిత్రంగా ఉన్నాయి అని భుజాలు ఎగరేస్తూ హిందూ నవ్వుతుంది. సర్లే, అసలే డాన్స్ అంటున్నారు, చేయకపోతే పనిష్మెంట్ కూడా ఇస్తారా ఏంటి అని అడుగుతుంది. వాళ్ళు ఇచ్చిన టాస్కే చేయాలి, అలా అని బాధపడేలాగా ఉండవు, చిల్గానే ఉంటాయి అని హిందూకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది శాలిని. అవునా, ఇన్ని రూల్సా, ఓ గాడ్ అని తల పట్టుకుంటుంది హిందూ. ఇట్స్ ఓకే, మనమేమైనా పార్టిసిపేట్ చేస్తున్నామా ఏంటి, లివ్ ఇట్ యార్ అని కూల్గా చెప్తుంది శాలిని హిందూ టెన్స్ అవ్వడం చూసి. ఓకే అని హిందూ కూడా లైట్ తీసుకుంటుంది. ఈవినింగ్ యాజ్ ఇట్ ఈస్గా హిందూ బస్లో వెళ్తే శాలిని హర్షతో వెళ్తుంది హిందూ చూడకముందుకే. అలా మరో 2 days గడిచిపోయాయి. ఇంకో 4 daysలో ప్రోగ్రామ్, అన్ని క్లాసెస్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కాలేజ్లో డాన్స్ ప్రోగ్రామ్ ఎవరు ఎవరితో చేయాలి అనేది కాలేజ్ మేనేజ్మెంటే డిసైడ్ చేసి లిస్ట్ మొత్తం అన్ని ఇయర్స్ వాళ్ళకి లెటర్స్ పంపిస్తాడు చైర్మన్. ప్యూన్ ఆ లిస్ట్ అన్నిటినీ తీసుకుని అన్ని సెక్షన్స్ క్లాసెస్కి ఇచ్చి వెళ్ళిపోతాడు. లెక్చరర్స్ ఆ లెటర్స్ చదవడం స్టార్ట్ చేస్తారు అన్ని క్లాసెస్లో. హర్ష క్లాస్లో లెటర్ ఓపెన్ చేసి ఎవరు ఎవరితో డాన్స్ చేయాలి అనేది లిస్ట్ చదువుతాడు. మొత్తం 5 pairsని సెలెక్ట్ చేస్తారు. 4 pairsని అనౌన్స్ చేసి మీరు మీ డాన్స్ పార్ట్నర్స్ని మీట్ అయ్యి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి రేపటి నుండి. అండ్ లాస్ట్ వన్ హర్ష, నువ్వే అని చెప్తాడు లెక్చరర్. హర్ష షాక్ అయి వాట్ అంటాడు చిరాకుగా. ఎస్, నీ నేమ్ ఉంది లాస్ట్లో, దిస్ ఈజ్ రూల్, ప్రిపేర్ అయిపో. అండ్ నీ పేర్ నేమ్ హిందూ, ఫస్ట్ ఇయర్ బి బ్లాక్ హిందూ అనే అమ్మాయి నీ పార్ట్నర్, తనని మీట్ అయ్యి ప్రాక్టీస్ చేయి, అందరూ మీ పార్ట్నర్స్ని మీట్ అవ్వండి అని చెప్పి లెక్చరర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హిందూ క్లాస్లో కూడా అందరి పేర్స్ని అనౌన్స్ చేస్తారు. లాస్ట్లో హిందూ నేమ్ కూడా అనౌన్స్ చేస్తారు. హిందూ షాక్ అయి వాట్, నేనా, నో సార్ అంటుంది. హిందూ, డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్, యూ కెన్ డూ ఇట్, నో మోర్ డిస్కషన్స్. అండ్ నీకు పేరుగా థర్డ్ ఇయర్ ఏ బ్లాక్ సెక్షన్ నుండి హర్షనందన్ పేరుగా ఉన్నాడు. సో నీ పేరుని మీట్ అయ్యి రేపటి నుండి ప్రాక్టీస్ చేయాలి, అందరికీ అర్థమైందా అని అందరినీ చూస్తాడు లెక్చరర్. అందరూ ఎస్ సార్ అంటారు. ఓకే గుడ్ అని లెక్చరర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హర్ష పేరు చెప్పగానే హిందూ శాలిని ఇద్దరూ షాక్ అవుతారు. సో ఇదేనండి లవ్ యూ ఇడియట్ పార్ట్ 10. అవును, వీళ్ళెందుకు అంతలా షాక్ అయ్యారు తెలుసుకోవాలనుందా? అయితే ముందుగా మీరు మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముందు
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.